వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. 800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్. బోయిన్పల్లి కంటోన్మెంట్ పరిధిలో సర్వే నెంబర్ 157/1లో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించి అక్కడ 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందించేందుకు వెళ్లగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ డాక్టర్ మన్నే క్రిషాంక్ మాట్లాడుతూ గతంలో ఇదే భూమిలో 6,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రతిపాదించిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఆ భూమి ఆక్రమణలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2023లో కబ్జా యత్నాలపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకొని భూమిని రక్షించిందని పేర్కొన్నారు. ఈ భూమిని షాపింగ్ మాల్స్ కోసం కాకుండా పేదల గృహ నిర్మాణాలకే వినియోగించాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నివేదిత, మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనిత, నళిని, కిరణ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్, టిఎన్ శ్రీనివాస్, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని గౌరవించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి మేము ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మా వినతి పత్రాన్ని, మా యొక్క ఆవేదనను వెళ్ళబుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేస్తే మరి ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళా వేసి మరి పారిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయ్యో, ప్రజాస్వామ్యంలో ఎక్కడ అన్యాయం జరిగితే మరి గొంతు చెప్పే మరి హక్కు మాకు లేదా? బీఆర్ఎస్ పార్టీకి లేదా? ఇక్కడ స్థానికంగా ఉన్న బోయిన్పల్లి మార్కెట్ వద్ద పక్కకే ఉన్న ప్రభుత్వము భూమి 800 కోట్ల ప్రభుత్వ భూమి మరి భూ కబ్జాదారులు బకాసురులుగా తినేస్తుంటే ఇది కాపాడమని చెప్పడానికి వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర వచ్చి మేము అయ్యా ఈ భూమి పైన మీరు ప్రభుత్వ బోర్డులను పెట్టేసి ఈ భూమిని రక్షించి ఈ భక్షలను పారదోడి మరి ప్రభుత్వ భూమిని మన పేదలకు ఇళ్లు కట్టించి మరి ఇక్కడ స్కూళ్ళు, కాలేజీలు మరి అందంగా ఉండటానికి ఉద్యానవనాలు కట్టిమని చెప్పి మేము మొరబెట్టుకోడానికి వస్తే మరి ఉదయం నుండి గొంతు చిచ్చుకొని అరుస్తున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తనట్లు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇక్కడ అధికారులు మరి చూస్తూ కూర్చున్నారు. కానీ మీకేం లేదని చెప్పి అడిగారు. నాకు లేడు, ఏం లేదు. మా ప్రధానమైన డిమాండ్ 800 కోట్ల భూమి ఉన్న సర్వే నంబర్ 157 భూమి వెంటనే కాపాడాలి, ప్రజలకు వారికి అనుకూలంగా ఇళ్లను కట్టాలని డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీడియా వాళ్ళని కూడా మేము కోరుతున్నాం. వస్తాడా ఎమ్మెల్యే? ఏ ఛానల్ కి ఉన్న మైక్రోలో ఏ ఛానల్ కి డిబేట్ కి వచ్చినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి సవాల్ ఇస్తున్నాం. బహిరంగంగా ఈ రాష్ట్రము కంటోన్మెంట్ నియోజకవర్గం చూస్తుంది. మీ ప్రభుత్వం ఎట్లా చెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా కాపాడింది, గత ప్రభుత్వాలు ఎట్లా ఈ ప్రభుత్వ భూమిని కాపాడింది, ఇవాళ నువ్వు చేసిన ఈ చర్యల వల్ల ఎట్లా ఇవాళ ప్రైవేట్ లో వ్యక్తులకు వెళ్ళిపోయిందో ఇవాళ మీ ముందు డెఫినెట్ గా పెడతాం. ఆయన ఎక్కడ డిబేట్కి వచ్చిన ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. సెప్టెంబర్ లో ఎన్నికల కోడ్ ఉంటే 19 ఆగస్టు 2023 ఇదే ప్రభుత్వ భూమిలో ఇదే 157/1లో కబ్జా చేద్దామని కొందరు వ్యక్తులు అక్కడికి పోయేదో ప్రయత్నం చేస్తే ఆనాడు ఎంఆర్ఓ పృథ్వీ గారు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోలీస్ కి ఫిర్యాదు చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఏమని రాసింది ఇందులో, ఇవ్వండి చేసింది కూడా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సంతకంతోని, స్టాంపుతోని ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ 157/1 అనేది ప్రభుత్వ భూమి. ఇది ప్రభుత్వ భూమిలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మీరు కేసు దాఖలు చేయండి అని అంటే చూడండి, ఇది FIR కూడా అయింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు పోలీసులు కూడా కబ్జాదారులలోకి ఎంటర్ అయితే FIR చేసిర్రు. ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే. నెల రోజుల్లో ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికలు వచ్చినప్పటికెళ్ళి వీళ్ళు ఏం చేసిర్రు, ఇదిగోండి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిర్రు.
కలెక్టర్ దగ్గరకు పోయినావు, నీకు ఆ రోజు బుద్ధి లేదా, ఆ రోజు తెలివి లేదా, ఆ రోజు నీకు సమాచారం కూడా కనీసం ఇవ్వలేదా, ఇక్కడ కూర్చున్న ఎంఆర్ఓ నీకు చెప్పలేదా? తర్వాత మంత్రి దగ్గరకు పోయినావు, రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరకు పోయినావు, ఆనాడు కూడా 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పినావు. కానీ ఇవాళ షాపింగ్ మాల్ కోసం నీకు 5 కోట్లు రాగానే షాపింగ్ మాల్ కట్టేయడానికి 6,000 ఇంద్రమ్మ ఇల్లు వచ్చేదాన్ని అప్పచెప్పేసినావు ప్రైవేట్ కబ్జాదారులకు. ఇవాళ మేము ఎంఆర్ఓ గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు దయచేసి కోర్టుకు పోండి. 75లో ఎంఆర్ఓ కాపాడిండు, 88లో ఎంఆర్ఓ కాపాడిండు, ఆఖరికి 2009 నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ ఎవరి మీద అయితే చర్యలు జరిగినాయో ఆ కలెక్టర్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనుకుంటే ఆనాడు కూడా ఎంఆర్ఓ కలెక్టర్ కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి ఎంఆర్ఓ ఆనాడు కూడా 2023లో కూడా ఎంఆర్ఓ దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? ఇవాళ ఎంఆర్ఓ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ బోర్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరు ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం, అయ్యా నువ్వు ప్రభుత్వ భూమి కోసం కొట్లాడు అని బతిమలాడుకుంటామంటే పారిపోతావా? ఇలా ప్రజలు నీకు జీతాలు ఇస్తున్నది శనివారం రోజు సెలవు తీసుకోవడానికా ఎంఆర్ఓ గారు? మీకు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, పోలీసులు ఇంతమంది 200 మంది పోలీసులు, బోయినపల్లి పోలీస్ స్టేషన్, బేగంపేట పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లకు ఇక్కడనే వచ్చి బీఆర్ఎస్ నాయకులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము కేవలం వచ్చింది ఎంఆర్ఓ గారికి, అయ్యా నువ్వు పోయి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని అడగడానికే ఇక్కడికి వచ్చినాం కదా. ఇక్కడ ఈటల రాజేందర్ స్పందించాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పోరాడుతున్నది 6,000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం, ఈ ప్రభుత్వ భూముల కోసం. కాంగ్రెస్ పోరాడుతుందా? బీజేపీ పోరాడుతుందా? దమ్ముంటే కోర్టుకు పోయి కౌంటర్ వేయండి, ఈ ప్రభుత్వ జాగలను కాపాడండి అని వాళ్ళు బతిమలాడుతున్నాం. కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో డెఫినెట్ గా ఎంఆర్ఓ గారిని కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి, ప్రభుత్వం తరఫున మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు అమ్ముడు పోయినట్టే.